ఎవరితోనో ఉన్నప్పుడు ఆడితోటి వీటితోటి వాళ్ళు బిజినెస్ చేస్తే జరంత లాభాలు ఉంటాయి. అడవి బిడ్డలు ఇక గిరిజనులు చేసే వ్యాపారం సుత ఉంటుంది. ఏ పాపం గాలకు ఏం వ్యాపారం వచ్చు ఉండేందుకు జాగానే ఉండదు, వాళ్ళు కంపెనీలు కడతారా అని చెప్పేసి పెద్ద నోరెలు పెట్టిరా. అడవి తల్లి వాళ్ళకు అన్నీ నేర్పుతుంది. అందుకనే ఇప్ప పువ్వుతోటి సుత బిజినెస్ చేయడంలో దీనికి సున మన తెలంగాణ సర్కారు పెద్ద ప్లాన్ చేసినట్టుందిగా. ఇంతకా ముచ్చట ఏంటంటే ఒకసారి అరుచుకుందాం పాండ్రి మీరు కూడా. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సారు ఓ మంచి ముచ్చట ముంగటేసుకున్నాడు. ఈసారి మాటలు విన్నాక అడవి బిడ్డలు సంబరపడ్డరు కావచ్చు. వాళ్ళ బతుకు మార్చేందుకు ఇప్ప పువ్వు ప్రాజెక్టు తీసుకొచ్చిరన్నట్టు. అడవిలో దొరికే ఇప్ప పువ్వు గిరిజన కుటుంబాల పైసల కష్టాలను తీర్చేందుకు ఒక గట్టి వనరు అవుతుందట. మస్తు వస్తువులు తయారు చేయొచ్చనబట్టే సారు. ఈ ఇప్ప పువ్వుతోటి ఉట్టిగానే కాకుండా మంచిగా లడ్డూలు, ఎల్తు పుడ్లు, పిల్లలు తినే స్నాక్స్, హర్బల్ టీలు, తీపి పదార్థాలు గసుంటి చేయొచ్చట. ఇక రకరకాల తినుబండారాలు తయారు చేయొచ్చు అని చెప్పేసి సర్కార్ ప్లాన్ చేస్తాంది. అంటే వీటి కోసం అడవి బిడ్డలకు పని దొరుకుతుందిగా. అడవి ఏరాలల్లా ఉండే మహిళా సంఘాలు, యువజన సంఘాలు ఈ ప్రాజెక్టులను కలిపి వాళ్ళకు చేతి నిండా పని దొరికేటట్టు చేస్తారట. ఇక ఇప్ప పువ్వును ఊరికే ఏరుకోవడమే కాకుండా దాన్ని ఖరాబ్ కాకుండా దాచేందుకు, ప్రాసెసింగ్ చేసేందుకు సైంటిఫిక్ పద్ధతిలో చేస్తుందట సర్కారు. ఇక లక్ష్మణ్ సారు మంత్రి సీతక్కతో కలిసి చేసిన మీటింగ్లా ఇప్ప పువ్వుతోని తయారు చేసిన తిండ్లను ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ బ్రాండ్స్ అనే పేరుతోని మార్కెట్లకు పంపి గిరిజనుల జేబులలో పైసలు నింపాలని చెప్పుకొచ్చిరట. ఇక ఇప్ప పువ్వు ముచ్చట ఇప్పుడు తెలంగాణలో మస్తు పెద్దగా నడుస్తుంది. లక్ష్మణ్ కుమార్ సారే కాదు, గాని అడ్మిట్ల అసెంబ్లీలో మన జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ సుత ఇంకా మిగతా లీడర్లు సుత ఇప్ప పువ్వు గురించి చెప్పారా. ఇక పొగిడిరు కూడా. గప్పుడైతే ఏకంగా ఇప్పసారాలోళ్ళే 100 ఏళ్ళు ఆయుష్ ముచ్చట అన్నట్టు నడిచింది. ఇక మన తాతల కాలంలో తండాలల్లో ఉండేటోళ్ళు ఇప్ప పువ్వుతోటి తయారు చేసిన సారా తాగేటోళ్ళు. గందుకనే వాళ్ళకు ఎసుంటి రోగం రాలే, గట్టిగా 100 నుండి 110 ఏళ్ళు బతికిరాలంటారు. ఇప్పట్లో దొరికే కల్తీ కిక్కులు తాగి పొరగాళ్ళు 60 ఏళ్ళకే పోతున్నారని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడే. ఇక బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో తెచ్చిన పాత రూల్స్ పక్కన పెట్టి గిరిజనులకు మేలు జరిగేటట్టు ఇప్పసారా కార్పొరేషన్ పెట్టాలని చెప్పి సర్కారు అడిగినరు. ఇక పక్క రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ మాండ్ అనే ఇప్ప డ్రింకుల బాటిల్ను 800 రూపాయలకు అమ్మి పైసలు సంపాదిస్తురట. అయితే అసెంబ్లీలో ఈ సారా ముచ్చట నడుస్తా అంటే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ అందుకొని ఇప్పసార పథకానికి మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టద్దు, కావాలంటే ఇప్ప టకీలా అని పేరు పెట్టుకుంటానికి కౌంటర్ ఇచ్చే. దాంతో మన మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ అయితే మస్తు గర్వమే రప్పట్లనే. ఇక ఇటు సచివాలయంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సారు, మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యేలతో కలిసి పెద్ద మీటింగ్ను పెట్టిర్రు. ఈ ఇప్ప పువ్వును ఉట్టిగానే సారాకు మాత్రమే కాకుండా దాంతో ఐస్ క్రీములు, కేకులు, లడ్లు, బిస్కెట్లు, హర్బల్ టీలు సుతా తయారు చేయొచ్చు. కాబట్టి ఇది చాలు చేయాలంటారు చెప్పనా. ఇక గిరిజన ఆడబిడ్డలకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఇక ఈ ఇప్ప ఉత్పత్తులను ఇక బయట దేశాలకు కూడా ఎగుమతి చేసే ప్లాన్ చేస్తానరట. అడవిలో ఈ చెట్టు తగ్గిపోతున్నాయి కాబట్టి రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఇప్ప పూల మొక్కలు నాటాలని చెప్పేసి ప్లాన్ చేస్తానరట. అయితే ఈ ఇప్ప పువ్వుతోటి గిరిజన మహిళలు చేసిన ఇప్ప లడ్డూలను మన ప్రధాని మోదీ సార్ సుతం మెచ్చుకున్నాడట. గర్భిణీలకు, రక్తం తక్కువ ఉన్నోళ్ళకు ఇవి తింటే మస్తు బలమట. కానీ పువ్వుని తింటే వచ్చే బలం వేరు. దాన్ని సారాగా మార్చి అతిగా తాగితే కనుక వచ్చే సమస్యలు వేరు. లివర్ కథమవుతుంది అంటారు కొందరు, కానీ లిమిట్గా తాగితే ఏం కాదంటారు ఇంకిద్దరు. సారా పక్కకు పెట్టినా గా తినేటి చేస్తే మంచిగా అనేటోళ్లకు కొందరు అన్నట్టు. మరి ఆఖరికి తెలంగాణ అడవులలో దొరికే ఈ ఇప్ప పువ్వు అటు లీడర్ల ముచ్చట్లతోటి, ఇటు సర్కార్ ప్లాన్లతోటి రాష్ట్రమంతటా మస్తు కిక్కిత్తాంది పోయిగా.